అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజీ ప్రకారం ఏడాదికి ఒక్కసారి మాత్రమే రాశి మార్పు చెందే గురువు ఈసారి అంటే దాదాపుగా 12 సంవత్సరాల తరువాత గోడ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ సందర్భంగా గోచారంలో భారీ మార్పులు సంభవించబోతున్నాయి. బ్రహ్మాండమైన యోగాలు పట్టబోతున్నాయి. అయితే సింహరాశి వారికి జరగబోయే ఊహించని పరిణామాల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువుకు చక్కటి ప్రత్యేకతలు ఉన్నాయి. అసలు మానవుడికి సమస్త సుఖాలు అందాలన్నా, సంతోషాలను ఆనందాలను పొందాలన్నా, పుణ్యకర్మల ప్రతిఫలాన్ని ఆశించాలన్నా గురుబలం తప్పకుండా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతర గ్రహాల యొక్క అనుకూలతలు లేకపోయినప్పటికీ గురుబలం ఉంటే చాలు, మనం పట్టిందల్లా బంగారమే అవుతుంది. నిజానికి మానవాళికి అదృష్టమంతా గురువుతోనే ముడిపడి ఉంటుంది. గోచారం ప్రకారం అతను ఉన్న స్థానాన్ని బట్టి ఫలితాలు నిర్దేశించబడతాయి. ఒక్కో స్థానంలో ఒక్కో విధమైన శుభ ఫలితాలను, అలాగే అశుభ ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఈసారి గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దాదాపుగా 382 రోజుల కాలం పాటు మిథున రాశిలోనే ఉంటాడు. అంటే 2026వ సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు కూడా మిథునంలోనే సంచారం చేస్తాడు. అయితే మధ్యలో అతిచారం రావడం వలన అక్టోబర్ మాసంలో కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళీ డిసెంబర్ మాసంలో మిథున రాశిలోకి వచ్చేస్తాడు. అంటే అతిచారం వలన ఒక 48 రోజులు కర్కాటక రాశిలో ఉంటాడు. మిగిలిన కాలమంతా మిథున రాశిలోకి సంచారం చేస్తాడు. ఆస్ట్రాలజీ ప్రకారం మానవాళికి ఎంతో అవసరమైన గురువు ప్రత్యేకమైన ఈ బృహస్పతి మన రాశి వారికి శుభాలను కలుగజేస్తాడా లేదా అశుభాలను అందిస్తాడా అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ సింహరాశి వారికి లాభస్థానమైన 11వ స్థానంలో గురువు సంచారం చేస్తాడు. మరోవైపు అష్టమ శనిదోషం కూడా ఉంది. అయినప్పటికీ గురువు మీకు పరిపూర్ణమైన యోగాలను ఇవ్వబోతున్న కారణం చేత దాదాపుగా అన్ని రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోగలుగుతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సంవత్సరం సింహరాశి వారికి గురుబలం అనేది ఒక మంచి కీలకమైన పాత్రను పోషిస్తుంది. లాభాన్ని, యోగాన్ని ఇస్తాడు. బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందివస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే అష్టమ శని ఉంది కాబట్టి మీరు ఏ పని చేయాలి